శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అట్టడుగు స్థాయి నుంచి వ్యవసాయం చేసో పరిశ్రమలు స్థాపించో రకరకాల స్థాయిల్లో కూడా కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు. అవునా కదా? దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను టెక్నాలజీ ఫీల్డ్ లో తెలుగులో టెక్నికల్ లిటరేచర్ స్టార్ట్ చేసిన వ్యక్తిగా ఏపీ తెలంగాణ సిఐడికి పోలీస్ అకాడమీకి ఫ్యాకల్టీగా గత 25 సంవత్సరాల కూడా నా సర్వీసెస్ ఇస్తూ ఉన్నా. ఏ రోజు కూడా ఇలాంటి వేదిక మీదకి వచ్చేసి నేను మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే మన నైజం అది. మన పని మనం బుద్ధిగా చేసుకుంటూ వెళ్దాం, మనం ఎవరి జోలికి వెళ్ళాం, మనం బతుకుతాం, 10 మందిని బతికిస్తాం. అది కమ్మవాడి నైజం. ఏ క్షణం అయితే నేను కొన్ని సందర్భాలు మీడియాలో అక్కడ ఉండే పాలసీ మేకింగ్ లో కావచ్చు, కొన్ని ప్రభుత్వాలకు నేను అక్కడ ఉండే విషయాలను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నువ్వు కమ్మోడివా అని చెప్పేసి ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సంవత్సరం చూశాను, 2 సంవత్సరాలు చూశాను, 3 సంవత్సరాలు చూశాను, మాట్లాడుతూనే ఉన్నారు. కమ్మోడివా? ఎస్, చూశా. ఎస్, నేను కమ్మోడిని. నేను కమ్మోడినే. నేను వచ్చేటప్పటికి నా నాలెడ్జ్ నా టాలెంట్ ని ధ్యాన్ని కష్టపడేసి రాత్రి మగలు కష్టపడి నా సామ్రాజ్యాన్ని నేను నిర్మించుకున్నాను. నువ్వు వచ్చి నా కూడి పెట్టాలి. ఎవరు వచ్చి ఇక్కడ కూడి పెట్టాలి? మన కష్టంతో మన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే ఎవరో రోడ్డు మునిగేవాడు, మన నాలెడ్జ్కి సరితోకున్నవాడు వచ్చి నువ్వు కమ్మోడి అంటే కనుక గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజు క్వశ్చన్ చేస్తే కనుక ఎందుకు నేను మాట్లాడకూడదని చెప్పేసి ఫస్ట్ టైం బయటకు వచ్చున్నా. నేను వేస్తున్న ముద్ర చేతనైతే మా నుంచి నేర్చుకోండి. ఎలా బతకాలో, ఎలా సమాజాన్ని సృష్టించాలో, ఎలా నలుగురిని బతికించాలో నేర్చుకోండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మీడియాలో ఈ మధ్య ఓకే ధైర్యంగా చెబుతున్నా. చేసిన కమ్మాట అయితే ఏంటి అక్కడతో నోరు క్లోజ్ అయిపోతుంది. ఏం చేస్తారు అందుకంటే? అవునా కదా? అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదా ఇది. ఎందుకంటే ఒక 3-4 మినిట్స్ మాట్లాడడం దయచేసి తప్పు అనుకోవద్దు, ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోవద్దు. ఒకటే చెబుతున్నాను, ఎడారిలో తీసుకెళ్లి పడేసినా కూడా మొలకెత్తే స్వభావం మంది. ఎక్కడికైనా తీసుకెళ్లి పడేయండి, మొలకెత్తే స్వభావం మంది. అక్కడ సామ్రాజ్యం బళ్ళారి వెళ్ళాం, రాయచూరు వెళ్ళాం, లేకపోతే రకరకాల ప్రాంతాలు తిరిగాం. ఒకప్పుడు వ్యవసాయం అంటే కనుక కాడి మోసి పొలం పనులు చేశాను. పొలం పనికి వెళ్ళేసి పొలం దున్ని వ్యవసాయం చేసి నలుగురికి భోజనం పెట్టిన జాతి నుంచి తర్వాత పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఐటీ వచ్చిన తర్వాత, ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న తర్వాత, వీటన్నిటి తర్వాత కూడా వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ పాత్. ఎక్కడ ఎవరి జోలికి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయట్లా, మన పదేదో మనం చూసుకుంటాం. సో ఎందుకు ఒకళ్ళను చూసి మనం తలపాలి? ఇది గర్వంగా చాలా మంది అనుకుంటారు, కమ్మాడి గర్వం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు కమ్మవాడికి వచ్చినట్టు ఒకరు పడదనుకుంటారు. ఒక్క క్లారిటీ, నేను సైకాలజీ, న్యూరాలజీ, ఎపిజెనెటిక్స్ అన్ని కూడా రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఒక మాట చెబుతున్నాను, కమ్మవాడికి పడకపోవడం కాదు. ఎక్కడైతే కనుక ఒక వ్యక్తికి ఇండివిడ్యువాలిటీ ఉంటుందో, ఎక్కడైతే నేను ఒక వ్యక్తిగా నా సమాజం నిర్మించుకుంటానో, ఇంకొక వ్యక్తి ఇంకో సమాజం నిర్మించుకుంటారో, మేము వీ డోంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్సీ ఆన్ అదర్ పర్సన్. ఇంకో వ్యక్తి మీద ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. ఆధారపడకుండా కమ్యూనిటీ మొత్తం కూడా ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ ఎగ్నైటింగ్ పర్సన్స్ గా ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకళ్ళతో ఒకళ్ళు కలవరు. ఎందుకు కలవాలంటే కనుక ఎవరు సామ్రాజ్యం ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అంతే తప్పించి కలిసి కబుర్లు చెప్పుకొని ఇంకో కమ్యూనిటీ గురించి అబద్ధాలు చెప్పుకుంటారా, దుష్ప్రచారాలు చేసుకుంటే అవసరం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ లెగసీ, వీ హ్యావ్ అవర్ సామ్రాజ్యం ఉంది. అమ్మవాడు ఎవరికి వాడు సృష్టి చేస్తూనే ఉంటూ ఉన్నాం, మనం ఎదుగుతూనే ఉంటూ ఉన్నాం. సో ఇప్పుడున్న సమాజానికి
మన తాత ముత్తాత పొలం పనులకు వెళ్ళేసి అన్ని రకాలుగా చూసి ఈ స్థాయికి వచ్చున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, కొంతమంది అక్కడ ఉండొచ్చు, కానీ మీరు కూడా ప్రతి ఒక్కరు సమాజాన్ని సృష్టించిన వాళ్ళే. సో ఇక్కడ మన తరం అనేది నెక్స్ట్ ఒలింపిక్ జ్యోతి ఎలాగైతే ఇంకో తరానికి అందించాలో నెక్స్ట్ జనరేషన్స్ కి ఇదే క్వాలిటీస్ ఏమిటి అంటే కనుక రాత్రి పగళ్ళు కష్టపడేసి మనం ఎదిగే స్వభావం. ఎక్కడైనా కూడా ఎలాంటి డైనమిక్ గా కొత్త క్వాలిటీస్ నేర్చుకుంటే ఇప్పుడు ఏ వస్తుంది, చాలా మంది ఉద్యోగాలు పోవాలి అంటారు. ఉద్యోగాలు పోవడం కాదు, చాలా మీడియా ఛానల్స్ నాబట్టి వాటిని డిస్కస్ చేస్తున్నాం. యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎనీ డొమైన్ అని చెప్పేసి అని. సో కొత్త అవకాశాల గురించి అర్థం చేసుకొని నూతన తరాన్ని ఇన్స్పైర్ చేసిన అవసరం మనకుంది. అప్పుడు మాత్రమే మనం రేపు మరణించినా కూడా కమ్మ అనే కమ్యూనిటీ అనేది తరతరాల పాటు కొనసాగించగలుగుతుంది. ఎందుకంటే కనుక వీ షుడ్ ట్రాన్స్ఫర్ అవర్ వాల్యూ సిస్టమ్. ఏదైతే కష్టపడి మనం ఎదిగామో దాని తర్వాత తరానికి మనం అందించలేకపోతే కనుక ఖచ్చితంగా మిగతా వ్యవస్థలాగే ఇది కూడా పతనం కావచ్చు. ఆ దుస్థితి మనకు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. రెండోది, గారాబం చేస్తున్నారు చాలా మంది. మనమేంటి కమ్మవాడు మనకు మించిన ఇది లేదని చెప్పేసి ప్రౌడ్నెస్ అనేది కష్టపడటం ద్వారా ప్రౌడ్నెస్ రావాలి. అంతేకాని పిల్లలకి మనం అని చెప్పేసి గొప్పగా చూపించేసి వాళ్ళకి ఆదర్శంలో పెట్టడం కాదు. ఎక్కడైతే పిల్లలను కష్టపడేలాగా చేసి ఆ కష్టం ద్వారా వాడు సంతోషాన్ని సంతృప్తిని తెచ్చుకుంటారో అక్కడ వాళ్ళని నిజమైన పౌరులుగా తీర్చిదిద్దినట్టు అవుతుంది. దయచేసి మనం ఉన్న కులాన్ని గ్లామరైజ్ చేసుకోవడం కాదు, మనం ఉన్న కులాన్ని మన వాల్యూస్ ని పెంచుకోవడానికి తర్వాత తరాలనే పరిపుష్టం చేయడానికి ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.